మొందా తుఫాన్ రైతుల పాలిట శాపంగా మారింది. మన్యం జిల్లా పాలకొండలో చేతికి అందాల్సిన పంట నీట మునగడంతో రైతులు లబోదిబోమంటున్నారు. పాలకొండ వ్యాప్తంగా 150 ఎకరాల వరి పంట నీట మునగడంతో కన్నీరు మున్నీరవుతున్నారు. తుఫాన్ వల్ల పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని సిఐటియు నేత రమణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలంలో ముంపు ప్రాంతాన్ని ఎమ్మెల్యే రమణమూర్తి పరిశీలించారు. జిల్లా వ్యాప్తంగా రైతులకు ఎంతవరకు నష్టం జరిగిందని అధికారులను అడిగి తెలుసుకున్నారు. రైతులెవరూ ఆందోళన చెందవద్దని చెప్పారు. మొందా తుఫాన్తో నష్టపోయిన రైతులను ఆదుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. మనకు ఒక 3-4 విలేజ్ల్లో ఏరియా ఇనండేట్ అవ్వడం జరిగిందండి. అయితే ఎక్కడ లాడ్జింగ్ అయితే ఎక్కడ జరగలేదు. ఈ ఇనండేషన్ అయిన ఏరియాలో దాదాపుగా 150 నుంచి 120 ఎకరాల వరకు ఉంది. వీటిలో కూడా మనకి ఒక 2 రోజుల్లో ఈ వాటర్ కూడా మొత్తం రిసీట్ అయ్యే పరిస్థితి ఉందండి. దాదాపుగా మనకి పెద్దగా నష్టం వాటిల్లకుండానే ఈసారి మనం బయటపడగలిగాము. ప్రస్తుతానికైతే క్రాప్ హెల్దీగా ఉందండి. ఎక్కడైతే మనకి ఒకవేళ ఏమైనా లాడ్జింగ్ గట్రా జరిగితే వాటిని మనం ఏంటంటే ఉప్పు ద్రావణంతో పిచికారీ చేసుకొని మొలకెత్తకుండా చూసుకునేటట్టుగా రైతులు సలహాలు ఇవ్వడం జరుగుతుంది. వ్యవసాయం తుఫాను వల్ల పంటలు పూర్తిగా ధ్వంసమైపోయి గ్రామాన్ని యూనిట్గా తీసుకుని అధికార యంత్రాంగం వెంటనే నష్టాన్ని అంచనా వేయాలా. ఇవాళ కొన్ని గ్రామాలు పర్యటించడం జరిగింది. ఇవాళ పాలకొండలో దుప్పటి సూర్యనారాయణ కానీ, గుమ్మడి గోవింద్ కానీ, శంకర అనిల్ కానీ, శంకర ధర్మారావు కానీ, ముళ్ళు శంకర్రావు తదితర పొలాలు పరిశీలించాం. ఇవాళ నీటిలో పూర్తిగా మునిగిపోయి ధాన్యం గింజలు మొలకెత్తి పూర్తిగా దేనికి ఉపయోగకరంగా ఉండదు. ఇవాళ రైతులు అప్పులు వాడి వడ్డీలు ఏ గొడుగున్నా అయిపోతాం. ఒక మార్కే కనబడదు అక్కడ. కానీ 150 ఎకరాల వరకు ముంపుడు బురదలో మునిగిపోయి చాలా అర్థవైతంగా ఇదయ్యి రైతులు లబోదిబి అనుకుని గోల పెట్టుతూ రైతుల నుంచి ఈ గవర్నమెంట్ తరపు నుంచి ఏదో